అంగరంగ వైభవంగా పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. కానీ ఒక్కసారిగా అనుకోని ప్రమాదం. పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట. ఈ ఘటనలో ఒకరు మృతి, 120 మంది భక్తులకు గాయాలు. గాయాలైన వారిని పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ఈ సంఘటన జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రాదేవిలను భవ్యమైన రథంలో ఊరేగిస్తుండగా ఒక్కసారిగా రద్దీ పెరిగి ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట గుడిచ ఆలయం దగ్గర జరిగింది. ఈ రథయాత్ర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 2025లో జరిగిన స్టాంపేడ్లో ముగ్గురు మృతి చెందారు. హెవీ క్రౌడ్ వస్తుందని అంచనా ముందే వేశారు. పోలీసులను, అగ్నిమాపక సిబ్బందులను, వైద్యులను భారీగా మోహరించారు. అయినా కూడా ఒకే చోట పెద్దెత్తున గుమిగూడడంతో ఈ తొక్కిసలాట జరిగిందన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులు స్పందించారు, పలువురిని రక్షించారు. కాకపోతే ఒకరు మృతి చెందారు. రథయాత్ర జరుగుతూనే ఉంది. భారీ వర్షంలోనూ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. లక్షల మంది భక్తులు గొడుగులు పట్టుకొని స్వామివారి యాత్రను వీక్షిస్తున్నారు. ఇవాళ సుమారుగా 10 లక్షల మంది భక్తుల పైగా వచ్చారని అధికారులు అంచనా వేశారు.